కార్యదర్శి కర్ణాటక ఇన్ఛార్జ్ మురళీధరరావు గారు కర్ణాటక ఇన్ఛార్జ్ గా మీరు దాదాపు 3 years ఉన్నారు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో దాదాపు దగ్గర దాకా వచ్చింది, 104 సీట్లు, అతిపెద్ద పార్టీగా ఉంది. సో ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతుంది? ఎన్ని సీట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? కర్ణాటకలో మేము అన్ని పాత రికార్డ్స్ కు మొత్తం కూడా బ్రేక్ చేయగలిగేటువంటి స్థితి, కొత్త రికార్డు సృష్టించగలిగేటువంటి ఆకాంక్ష, విశ్వాసంతో మేము వెళ్తున్నాం. ఒక పెద్ద పార్టీగా ఆవిర్భావం అయిన తర్వాత కూడా 2 పార్టీలు వెనకదారుల మమేకమై కూటమిగా ఏర్పడి ఏ విధంగానైతే ప్రభుత్వం నడిపిస్తున్నారో దీని కారణంగా అదనపు ఆదరణ మోదీ గారికి కర్ణాటక ప్రజల్లో పెరిగింది. అందరికీ కూడా కర్ణాటక మాది ప్రభుత్వం కేంద్రంలో ఉండకూడదు, ఇది ఊహించలేము అనేటువంటిది ఒక ప్రత్యక్షమైనటువంటి ఉదాహరణ కర్ణాటక ప్రభుత్వం అనేది ఓటర్లకు కనబడుతున్నది. 22 నుంచి ఇంకా పైకి నంబరు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. 28కి 22 సీట్లు గతంలో చరిత్రలో ఎప్పుడు రాలేదు కర్ణాటక హిస్టరీలో భారతీయ జనతా పార్టీకి అన్ని సీట్లు. అంటే ఎట్లా కాన్ఫిడెన్స్? 22 ఇప్పుడు మేము అంటున్నప్పటి నుంచి కూడా ఇంకా మేము పెరుగుతున్నాం. చాలా సీట్లలో మోదీ గారి వాతావరణం ఉంది. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ ఉంది, జేడీఎస్ ఉంది, 2 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ జేడీఎస్ 2 పార్టీలకు సంబంధించిన బలం చూసుకుంటే దాదాపు 50% కంటే ఓట్ షేర్ ఎక్కువ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మీకు 22 సీట్లు ఎట్లా వస్తాయి అనుకుంటారు? ఇది అంకెల ఆధారంగా జనతాదళ్ కాంగ్రెస్ కలిస్తే బీజేపీని ఓడించగలుగుతాము అని ఏదైతే మహాకూటమికి ఒక రకమైన దేశవ్యాప్తమైన ఆధారం ఏర్పడిందో అది కర్ణాటక ఒక పునాది. కానీ కర్ణాటకలో ఎక్కడైతే జనతాదళ్ కాంగ్రెసే అనేక దశాబ్దాలుగా పోటీ పార్టీలుగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఈ 2 కలవడం ద్వారా అది ప్రజల యొక్క మద్దతు, ఆమోదం పొందేటువంటి పరిస్థితి లేదు. వాళ్లకు ఉండేటువంటి ఓట్లు కూడా కాంగ్రెస్ కు వ్యతిరేక ఓట్లు జనతాదళ్ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్ కు. ఇప్పుడు 2 కలిసినప్పుడు ఈ వ్యతిరేక ఓట్లు 2 వైపు నుంచి కూడా బీజేపీకి వస్తున్నాయి. కాబట్టి చాలా పెద్ద నష్టాన్ని కాంగ్రెస్ చూడబోతున్నది ఎన్నికల్లో. కర్ణాటకలో ఈ కేవలం ఎన్నికల్లో నష్టమే కాదు, పూర్తిగా భవిష్యత్తు మొత్తం కూడా వాళ్ళ పునాది కదిలిపోయేటువంటి పరిస్థితి కాంగ్రెస్ ది ఈ యొక్క కర్ణాటకలో. కానీ ఒక సాలిడ్ ఓటు బ్యాంక్ ఉంది కదా వాళ్ళకు, దళిత్, ముస్లిము, వక్కలిగా, కురుబ, ఈ కమ్యూనిటీస్ అన్ని కలిస్తే కనుక అహింద కాంబినేషన్ తో వాళ్ళు ఎక్కువ. ఇది కేవలం చర్చకు సూత్రం. ఒక్కలిగా పూర్తిగా జనతాదళ్ ఉందని గాని, ఒక్కలిగా పూర్తిగా కాంగ్రెస్ కుందనేది గాని, ఒక్కలిగా పూర్తిగా బీజేపీకి లేదు అనేది గాని రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం, ఓట్ల విశ్లేషణ తెలిసినటువంటి వాళ్ళందరికీ తెలుసు. అదేవిధంగా ఎస్సీల్లో బలమైనటువంటి వర్గము, బలమైన నాయకత్వము, అనేక సీట్లు మేము అనేక సార్లు గెలుస్తూ వస్తున్నాం. కాబట్టి ఎస్సీలు కూడా కాంగ్రెస్ వైపు లేరు, ఒక్కలిగా కాంగ్రెస్ వైపు లేరు. ఇతర వెనుకబడినటువంటి కులాలు కూడా 1-2 కులాల్లో సిద్దిరామయ్య కారణంగా కొంత ఉండొచ్చు. కానీ ఆ ప్రాబల్యం అన్ని వెనుకబడినటువంటి కులాలలో కూడా కాంగ్రెస్ కు లేదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు బలమైనటువంటి పార్టీ, అన్ని వర్గాల్లో బలమైన నాయకత్వాన్ని మేము కలిగినటువంటి పార్టీ. కాబట్టి ఆ సమస్య బీజేపీకి వీళ్ళని ఎదుర్కొంటున్నప్పుడు లేదు. చాలా మంది పెద్ద నాయకులు బీజేపీలో జాయిన్ అవుతున్నారు వీళ్ళ కారణంగా. ఇప్పుడు మీకు లాస్ట్ టైం 17 మంది ఎంపీలు ఉన్నారు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉండదా? దాదాపు సిట్టింగ్ ఎంపీలు ఎక్కువ మంది మీరే ఉన్నారు లాస్ట్ టైం. బీజేపీ వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మేము మళ్లీ ఎంపీలకు టికెట్లు ఇచ్చాం. కొన్ని స్థలాల్లో ఇంతకుముందు పోటీ చేసినటువంటి అభ్యర్థి కాకుండా ఇంకొక అభ్యర్థి కూడా పోటీ చేయడం జరుగుతున్నది. కానీ ఇక్కడ చూస్తే కనుక జేడీఎస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే అన్నిట్లో కూడా బీజేపీ వ్యతిరేక ఫలితాలు వచ్చాయి. యడ్యూరప్ప సొంత ప్లేస్ లో తప్ప. బళ్ళారి ఎంపీ సీట్లో ఓడిపోయారు, తుమ్కూరు ఎంపీ ఓడిపోయారు, అసెంబ్లీ సీట్స్ ఓడిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటున్నదని నమ్మకం ఉంది. ఉన్నప్పుడు ఒక బై ఎలక్షన్స్ లో అవకాశం వచ్చినప్పుడు వనరుల కారణంగా, నాయకత్వం కారణంగా ఈ యొక్క సమస్యలు ఉన్నాయి వాస్తవం. కానీ ఈసారి మేము బళ్ళారిలో గెలవబోతున్నాం. ఈసారి మాకు రాష్ట్రంలో ప్రభుత్వం ఉంటుంది కదా, ఈసారి ఈ ప్రభుత్వాలు అనేటికి ఎప్పుడు ఉంటాయనేది నమ్మకం లేదుగా ప్రజలందరికీ కూడా తెలుసు.
మేము రాయచూరులో మేము ఇంతకు ముందు గెలవలేదు, గుల్బర్గలో కూడా చాలా కఠినమైనటువంటి పోరాటం, మేము గెలిచేటువంటి పూర్తి విశ్వాసంతో ముందుకు పోతున్నాం. కాబట్టి కాంగ్రెస్ ఉత్తరప్రదేశ్, బీహారు, బెంగాలు, తమిళనాడు లాగా కర్ణాటకలో మారబోతున్నది ఎన్నికల తర్వాత. ఇప్పుడు మండ్యాలో చూసుకుంటే మీ క్యాండిడేట్ కూడా లేకుండా ఇండిపెండెంట్ క్యాండిడేట్ సుమలతకు సపోర్ట్ చేశారు. సో అటువంటి అంటే మీకు అభ్యర్థిని పోటీలో పెట్టడానికి కూడా దొరకని పరిస్థితి కర్ణాటకలో లేదు. మాకు వ్యూహం ఎలా చేయడం మాకు తెలుసు. మాకు అభ్యర్థి లేక మేము పోటీ చేయించలేదు. మండ్యాలో సుమలత విషయంలో వారి విషయంలో చర్చించి అంబరీష్ గారితో ఉండేటువంటి చర్చలు అన్ని దృష్టిలో పెట్టుకుని మేము వ్యూహాత్మకంగా ప్రధానమైనటువంటి పోటీ ద్వారా ఓడించడం కోసమే ఈ విషయం చేశాం. ఇందులో మేము విజయవంతమయ్యాం. ఈరోజు కుమారస్వామి గారికి ఉదయం నుంచి సాయంత్రం వరకు 24 గంటలు మండ్యా జపం తప్పిస్తే ఇంకోటి చేయలేకపోతున్నారు. అదే పరిస్థితి జనతాదళ్ కాంగ్రెస్ కు మేము ఆ యొక్క మైసూర్ ప్రాంతంలో మేము కలిగించాం, బయటికి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా వాళ్లను పరిమితం చేయడంలో పూర్తిగా సఫలీకృతమయ్యాం. సార్, ఇప్పుడు అనంతకుమార్ ఉన్నారు, పార్టీకి ఎంత సేవ చేశారో తెలుసు. చివరికి ఆయన కేంద్ర మంత్రి పదవిలో ఉంటూనే క్యాన్సర్ తో చనిపోయారు. అటువంటి వ్యక్తి భార్యకు చివరి నిమిషం వరకు కూడా చెప్పకుండా ఆమె వర్క్ చేసుకుంటుంది బెంగళూరు సౌత్, అక్కడ టికెట్ ఇవ్వకుండా ఆమెను మోసం చేశారన్న విమర్శలున్నాయి. మోసం అనేది ఎప్పుడు ఎవరు ఏం చేయలేదు, చెయ్యరు కూడా. ఒక సీట్లో అనంతకుమార్ గారు దివంగతులైతే వారి కుటుంబంకి ఈ టికెట్ పోవాలా అనేది కరెక్ట్ ఆలోచన కాదు. మా పార్టీ కుటుంబ రాజకీయాలు చేసేటువంటి పార్టీ కాదు. కాబట్టి అవమానం చేసే ప్రసక్తి లేదు. తేజస్విని అనంతకుమార్, శ్రీమతి తేజస్విని గారు ఖచ్చితంగా బీజేపీ కర్ణాటకలో మంచి నాయకురాలుగా అవకాశం ఉంటుంది. తర్వాత ఇటీవల ఆపరేషన్ కమలా పేరిట మీరు ఎమ్మెల్యేని ప్రలోభ పెడుతున్నారంటూ డైరెక్ట్ గా ఆడియో రికార్డింగ్స్ కూడా దొరికిపోయినాయి యడ్యూరప్పకు సంబంధించి, వాళ్ళకి సంబంధించి. దీన్ని ఏ విధంగా జస్టిఫై చేసుకుంటారు మీరు? ఈ ఆడియో రికార్డులు ఇవన్నీ కూడా మీడియాలో చర్చ జరుగుతున్నాయి. ఎక్కడ కూడా అసలు విషయం లేదు. అంతా కూడా బూటక ప్రచారం, అబద్ధ ప్రచారం. ప్రభుత్వం అవసరమైతే అవకాశం ఉంటే పడిపోవాలని ఆలోచించేదే ప్రతిపక్షం. ప్రతిపక్షం ఎప్పుడు ప్రభుత్వాన్ని నడిపే బాధ్యత ఉండదు. కాబట్టి మేము మా పరిమితులు దాటి ఏమి పని చేయలేదు. ఒక ప్రతిపక్షంగా చేయాల్సిన పని మేము చేశాం ఎప్పుడైనా. కాబట్టి అనైతికమైనటువంటి పనులు ఏది కూడా బీజేపీ చేయలేదు. సరే, ఏ కాన్ఫిడెన్స్ తో చెప్తున్నారు మీరు బీజేపీ ఇక్కడ 22 సీట్లు సాధిస్తుందని? పాకిస్తాన్ లో మీద దాడులకు సంబంధించి అట్లా బాలాకోట్ స్ట్రైక్స్ చేసిన తర్వాత రేటింగ్ పెరిగిందని. ఎందుకంటే మీ నేత యడ్యూరప్ప కూడా అన్నారు, పాకిస్తాన్ తో స్ట్రైక్ చేసింది కాబట్టి మేము 22 సీట్లు. ఇప్పుడు మా రేటింగ్ లో పాకిస్తాన్ బాలాకోట్ స్ట్రైక్ చేయడం కూడా ఉంది. ఇప్పుడు దాని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రజల అంగీకారం ఉన్నప్పుడు అది ప్రజలు మా వైపు ఇటువంటి నిర్ణయం తీసుకునే ప్రభుత్వం కావాలని కోరుకుంటే అది రాజకీయంగా తప్పేలా అవుతుంది. కానీ దాని కారణంగానే మేము పెరుగుతున్నాం అనేది లేదు. జనరల్ కేటగిరీలో 10% రిజర్వేషన్ ఇచ్చాం, అది కూడా ముఖ్యమైనటువంటి విషయం. మధ్యతరగతి కుటుంబాలకు 5 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్ పెంచాం, అది కూడా ఒక కారణమే. ఇలా అనేక కారణాల వల్ల మోదీ గారికి ప్రత్యామ్నాయం లేదు అనేటువంటి దానిలో ప్రజలు ఓటేయబోతున్నారు. ఇది మా యొక్క విశ్వాసం. బీజేపీ రాదు, కాంగ్రెస్ రాదు, ఫెడరల్ ఫ్రంట్ వస్తుంది, థర్డ్ ఫ్రంట్. అవును, మేము ఇప్పుడు 282 సీట్లు ఉండేటువంటి పార్టీకి, అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఇప్పటికి కూడా గెలిచి నడిపిస్తున్నటువంటి పార్టీకి మాకే విశ్వాసం లేకపోతే వీళ్ళకు జాతీయ పార్టీలు కాదు, చిన్న సైజు ప్రాంతీయ పార్టీలు అని అక్కడ టీఆర్ఎస్. ఇప్పుడు కోర్టుల వకీలు పోతే వాళ్ళకు అవసరమైనటువంటి విషయాలు మాట్లాడుకునేది వకీల్ పద్ధతి. కాబట్టి ఈ పార్టీ వకీలు ఆ పార్టీ లాజిక్ మాట్లాడుతున్నాడు. దాని అర్థం అతను చెప్పేది కరెక్ట్ అని అనుకుంటేలా. సార్, ఇప్పుడు 281 సీట్లు ఉన్నాయి. మీరే మళ్ళా 281 సీట్లు సాధించి సొంతంగా మీరు ఎవరి సపోర్ట్ లేకుండా అధికారంలోకి వస్తారని చెప్పగలరా? మే 19 ఎన్నికలు అయిపోయే వరకు 283, 82 కాదు, 300కు ఒక సీటు కూడా తక్కువ రాదు అని మా పార్టీ విశ్వాసంతో. 300 లేదు, బీజేపీకా ఇండియాకా? బీజేపీకి సొంతంగా. 282 కూడా ఇంతకుముందు బీజేపీకి. కాబట్టి సొంతంగా 300కు ఒక్క సీటు కూడా తక్కువ రాదు. ఎట్లా అంటే ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు, ఎందుకంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, ఈవీఎంలో విశ్వసనీయత. చంద్రబాబు నాయుడు అయితే ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ఈవీఎంలు మైదానంలో గెలవని వాళ్ళందరూ ఈ విధంగా మాట్లాడతారు. తప్ప ఆలోచన. 130 కోట్ల దేశం ఇది.
బాధ్యతారహితంగా మాట్లాడితే ఎవరు కూడా అంగీకరించరు. కానీ కాంగ్రెస్ రెండు కీలక హామీలు ఇచ్చింది. ఒకటి, సంవత్సరానికి 72,000 రూపాయలు 5 కోట్ల కుటుంబాలకు ఇస్తామన్న హామీ ఇచ్చింది. తర్వాత రైతుల రుణాన్ని మొత్తం కూడా మాఫీ చేస్తామని ఇచ్చింది. మీరు ఏ హామీలు ఇవ్వలేదు. గేమ్ చేంజ్ కాదు. రైతులకు 75,000 కోట్లు ప్రతి సంవత్సరం ఇస్తా అన్న పార్టీ మాది. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, జీవితాంతం ఇస్తా అన్న పార్టీ మాది. అదేవిధంగా బీద బడుగు వర్గాలకు అనేక సామాజిక భద్రత ఉండేటువంటి స్కీములు పెట్టినటువంటి పార్టీ మాది. అనేక ఇండ్ల నిర్మాణం విషయంలో ఇవన్నీ కలిపితే రాహుల్ గాంధీ ఎక్కడ ఉండడు. ఇంకోటి, రాహుల్ గాంధీ గారు చెప్పడం ఏంటి, న్యాయం అనేది కాంగ్రెసులనే లేదు, అన్యాయమైన పార్టీ అది, న్యాయానికి అతి దూరంగా ఉండే పార్టీ. ఇప్పటి వరకు 70 సంవత్సరాలల్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ని ప్రభుత్వాలు నడిపించినప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇస్తామంటే ఎవరు నమ్మాలా? కాబట్టి చందమామ రాబోయే అంటే పేదరికం మీద సర్జికల్ స్ట్రైక్ అని అంటారు వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ వాళ్ళు ఎన్నడూ చేయలేరు. 1971 తర్వాత వాళ్ళకు చేత కాదు, కాంగ్రెస్ పార్టీ మారిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాయనాడులోకి వెళ్లి ఐయుఎంఎల్ ఏదైతుందో మోప్లా రీజన్ లో ఉండేటువంటి మతం ఆధారంగా భద్రతతోని ఓట్లు తీసుకుందాం అనే ఆలోచనతో వచ్చిన పార్టీ. కాంగ్రెస్ పార్టీ నాయకులకే నమ్మకం లేదు. ప్రజలు ఈ దేశంలో ఉండేటువంటి ముఖ్య ప్రజానీకం సమర్థిస్తారు, మద్దతిస్తారనే నమ్మకం పోయింది. ఆ పార్టీ మైనారిటీ ఓటు బ్యాంకులను ఓటు బ్యాంకుగా ఆలోచించి ఏదో గెలుస్తామని అనుకుంటున్నారు. అది కూడా సాధ్యం కాదు ఈ ఎన్నికలతో. రైట్ సార్, థ్యాంక్ యూ మురళీధర్రావు గారు. మొత్తానికి మురళీధర్రావు చెప్తున్నారు, ఖచ్చితంగా బీజేపీ సొంతంగా 300 సీట్లు సాధిస్తుంది. కర్ణాటకలో 22 సీట్ల కంటే ఎక్కువ సీట్లు కూడా సాధించే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో భరత్, V6 న్యూస్, బెంగళూరు నుంచి.